అసలే సక్సెస్ రేషియో అంతంత మాత్రం. పైగా వరుసగా ప్రాబ్లమ్స్ తో స్లంప్ లో పడ్డ ఇండస్ట్రీ. దీనికి తోడు ఆక్యుపెన్సీలు లేక వెలవెలబోతున్న థియేటర్స్. అయినా తగ్గేదేలే అంటూ సెప్టెంబర్లో డేట్స్ అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో ఒకదానికొకటి పోటీ పడే పరిస్థితి. మరి ఇప్పటికైనా సై అంటే సై అంటున్న ఈ స్టార్స్ తగ్గుతారా లేక ఎక్కడా తగ్గమంటూ ఒకేసారి అటాక్ చేస్తారా? అసలు మేకర్ స్ట్రాటజీ ఏమై ఉంటుంది? ఇప్పటికే డేట్ అనౌన్స్ చేసుకున్న మాస్ యాత్ర సెప్టెంబర్ వైపు దిక్కులు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్ 5న వస్తామన్న ఘాటి ప్రస్తుతానికి వరుస అప్డేట్స్ తో సందడి చేస్తూ వచ్చేలానే కనిపిస్తున్నా అప్పటి వరకు సినిమాను పోస్ట్పోన్ చేయరన్న గ్యారంటీ లేదు. కారణం అదే రోజు మిరాయి వస్తామని చెప్పడమే. అంటే రెండు సినిమాల్లో ఏదో ఒకటి తేదీ మార్చుకునే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఒకవేళ సెప్టెంబర్ 5న ఒక సినిమా వస్తే వారం తేడాతో అంటే 12న మరో సినిమా రానుందన్నమాట. అయితే వీళ్ళందరికన్నా ముందుగా సెప్టెంబర్ 12ను లాక్ చేసుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తన కిష్కందపురి అప్పుడే వస్తుందని టీజర్ తో హింట్ ఇచ్చాడు కూడా. మరి ఈ తేదీని బెల్లంకొండకు వదిలి మరో తేదీ వెతుక్కుంటారా లేక తగ్గేదేలే అంటూ బరిలోకి దిగుతారా చూడాలి. ఎందుకంటే ఈ డేట్స్ మిస్ అయితే పోటీ పడాల్సింది పవన్ ఓజీతోనే. మరి సెప్టెంబర్ 25న వచ్చే ఈ డైనోసార్ ముందు దిగాలని ఎవరు కోరుకుంటారు? అయితే అదే రోజు అఖండ 2 వస్తానని హడావుడి చేసినా వాలకం చూస్తుంటే తప్పుకున్నట్టే కనిపిస్తుంది. ఇక ఇవి కాక తమిళ డబ్బింగులు శివకార్తికేయన్ మద్రాసి సెప్టెంబర్ 5న, అలాగే విజయ్ ఆంటోనీ భద్రకాళి సెప్టెంబర్ 12న వస్తామని చెప్పేశారు కూడా. అంటే ఎటు చూసినా వచ్చే సెప్టెంబర్లో 5 పాన్ ఇండియా సినిమాలు సందడి చేయనున్నాయన్నమాట. చూడాలి మరి. ఇప్పటికిలా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాల్లో వచ్చేవి ఏవో, వాటిలో జనాలు మెచ్చేవి ఏవో. For more videos like this, subscribe Big TV channel.